దేవుని మందిరము, దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో భాగ్యమున్నది. ఆయన సన్నిధిలో నుంచి మనకు స్వస్థత దొరుకును. దేవుని మందిరము నీకు శాంతి సమాధానములు దయచేయును. లోకములో ఎన్నో పనుల చేత, బహుభారముల చేత బహుశా దేవుని మందిరమునకు వెళ్ళలేకపోవచ్చున్నావేమో. వెళ్ళాలని ఉన్నా కూడా పనుల ఒత్తిడి వలన వెళ్ళలేని పరిస్థితులు నీ జీవితంలో సృష్టించబడుతున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, వీటన్నిటినీ దాటుకొని దేవుని మందిరము గొప్పదని, దేవుని మందిరము నీకు మనశ్శాంతి ఇచ్చును, దేవుని మందిరము నీకు స్వస్థత ఇచ్చును. దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే ఆ గొప్ప ధన్యత, ఆ శ్రేష్టతను నీ జీవితంలో ఎప్పుడు కూడా పోగొట్టుకొనకు. ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డులు, ఆటంకములు ఎదురైనా, పరిస్థితులు దేవుని మందిరమునకు నువ్వు వెళ్లకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు జరిగినా వీటిని దాటి ప్రభు సన్నిధికి చేరుము. ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదించును. నీ ప్రతికూల పరిస్థితులలో నీకు జయము అనుగ్రహించును. కాబట్టి ఆయన మందిరమును ప్రేమించుము. ఆయన ప్రజలతో కలిసి సంతోషించుము. ఉత్సాహముగా గడుపుము. దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదములను పొంది నీ జీవితంలో అభివృద్ధి చెందుము. ప్రియ సహోదరుడా, సహోదరి.